మీలో ఎవరు సంఘానికి వచ్చినా అది దైవజనుని మాట వల్ల రావాలి తప్ప, దేవుడు మీ ఇంటికి వచ్చి పలకరించి, లేదా దేవుడు మీకు దర్శనం ఇచ్చేసి, లేకపోతే దేవుడు మిమ్మల్ని తట్టి పిలిచి మాట్లాడి, ఇదిగో నువ్వు పలానా సంఘానికి వెళ్ళు, నువ్వు పలానా చర్చిలోకి వెళ్ళు, లేదా నువ్వు మారుమనసు పొందు, నువ్వు వాక్యం విను, ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ఇదంతా ఎవరి ద్వారా జరగాలి? దేవుని ద్వారా, దైవజనుని ద్వారానే జరగాలి. అంతెందుకు, ధనవంతుడు చాలా పెద్ద కోరిక కోరాడు అబ్రహాముని పాతాళంలో. ఎంత పెద్ద కోరిక అంటే, నాకు అక్కడ 5 సహోదరులు ఉన్నారు, ఇక్కడేమో లాజరు ఉన్నాడు. లాజరు భూమి మీద ఉండగా పరిస్థితి వేరు, ఇప్పుడు నేను చూస్తున్నటువంటి పరిస్థితి వేరు. సో ఆ పరిస్థితిలో ఉన్నవాడు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నవాడు, ఈ పరిస్థితిలో ఇప్పుడు ఉంటున్నాడన్న సత్యం నా తమ్ముళ్ళకి అర్థమైతే వాళ్ళు త్వరగా మారిపోతారు. గనుక ఒక చిన్న సాయం చేసి పెట్టు అబ్రహమా, నా తండ్రి అయిన అబ్రహమా, ఈ లాజర్ని ఆ 5 దగ్గరికి పంపించు. ఎప్పుడైతే లాజరు పరదేశం నుంచి 5 దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమై, అరే నాయన, ఒకప్పుడు కుక్కలు వచ్చిన కురుపులు నాకేవి, నేను ఇక్కడే మీ గుమ్మం వాకిటే పడి ఉండేవాడిని, అప్పుడు నా పరిస్థితి ఇంత ఘోరంగా ఉండేది, ఇంత భయంకరంగా ఉండేది. సో ఇప్పుడు చూడండి ఎంత బాగున్నానో, ఇప్పుడు చూడండి నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో, ఇప్పుడు చూడండి నేను ఎంత మహిమకరంగా ఉన్నానో, ఒంటి మీద ఒక్క కురుపైనా ఉందా, చూడండి నేను ఎంత మహిమ దేహంతో ఆనందంగా సంతోషంగా ఆత్మల లోకంలో నెమ్మది పొందుతున్నానో, ఇది ఒకసారి రుజువు చూపిస్తే, ఈ సాక్ష్యం చెప్పిస్తే. ఏ సాక్ష్యం? నేను బాగున్నాననే సాక్ష్యం. ఏ సాక్ష్యం? నేను బాగున్నాననే సాక్ష్యం. నేను బాగున్నాను కాబట్టి మీరు బాగుంటారు, నేను బాగున్నాను కాబట్టి, నేను గొప్పగా ఉన్నాను కాబట్టి మీరు గొప్పగా ఉంటారు. ఈ సాక్ష్యం ఒక్కసారి ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఆయన తీసుకొచ్చి ఈ వేదిక మీద నిలబెట్టి సాక్ష్యం చెప్పించండి బాబు. ఆ సాక్ష్యం వింటే చాలు, ఏమవుతుంది? నా 5 తమ్ముళ్ళు ఏమైపోతారు? మారిపోతారు. ఇది ఎవరి రిక్వెస్ట్? ధనవంతుడి రిక్వెస్ట్. అవసరమైతే కింద చాలా వదిలేసి వచ్చేసాను, అది కూడా తీసేసుకోండి, నాకు ఇబ్బంది ఏమీ లేదు అంటాడు. ఇప్పుడు కింద వదిలేసి వచ్చేసాడు, ఇంక పని చేయదు. మనకు 2000 రూపాయల నోటు ఇప్పుడు ఎలాగైతే పని చేయదో, కొన్నాళ్ళు పోయాక 500 నోటు, అది 1000 నోటు ఎలాగైతే పని చేయదు, ఇప్పుడు మారిపోయిన నోట్లు ఎలాగైతే పని చేయవో, అలాగే కూడా వదిలేసి వచ్చేసిన డబ్బు కూడా ఎవరికి పని చేయదు? ధనవంతుడికి పని చేయదు కదా, కింద ఉన్న వాళ్ళకి పని చేస్తుంది. అవసరమైతే తీసేసుకోండి బాబు, మొత్తం తీసేసుకునైనా ఆ గొప్ప సాక్షిని మా ఊరు వేదిక మీద తీసుకెళ్ళి నిలబెట్టండి. మా ఊరు వేదిక మీద నిలబడి ఆ గొప్ప సాక్షి మాట్లాడితే, అతడి సాక్ష్యం విని నా తమ్ముళ్ళు 5 తమ్ముళ్ళు ఏమైపోతారు? మారు మనసు పొందేస్తారు కదా. నీకే మహిమ కదా, నీకే ఘనత కదా. అప్పుడప్పుడు మనవాళ్ళు కూడా చూడండి, దివ్యవాణి గారి సాక్ష్యం చెప్తారట, తీసుకొస్తాం. దివ్యవాణి గారి సాక్ష్యం విని క్రైస్తవ ప్రపంచం మొత్తం, లేకపోతే లోకం మొత్తం మారిపోయి వీళ్ళు కూడా టీడీపీలోకి వెళ్ళాలా, వైసీపీలోకి వెళ్ళాలా, లేకపోతే ఆవిడేదో మొన్న పాటకు డ్యాన్స్ చేసింది, బుల్లెట్టి బండి ఎక్కి వస్తానంటాను, అలాంటి పాటలు ఏమైనా డ్యాన్సులు వేయాలా మనం కూడా? సో దివ్యవాణి గారి సాక్ష్యం విన్నా, జయసుధ గారి సాక్ష్యం విన్నా, లేకపోతే షకీలా గారి సాక్ష్యం విన్నా, లేకపోతే ఇంకొకరు ఎవరో అమెరికా నుంచి వచ్చిన సాక్ష్యం విన్నా, ఈ సాక్ష్యాలు విని ప్రభువుని తెలిసేసుకుని మారిపోయి వాళ్ళ బతుకులు మార్చేసుకుని, అబ్బా ఆవిడికి జరిగినట్టే నాకు జరుగుతుంది, ఇదే రుజువు అనే స్థితి ఉండదు. అది నిజం కూడా కాదు. అది ఎరిగిన దేవుడు, నాయన సాక్ష్యాలు వ్యక్తిగతం కాకూడదు, సువార్తలో మిళితం కావాలి. ఎందులో మిళితం కావాలి? సువార్తలో మిళితం కావాలి. అసలు సువార్తే మనిషి హృదయాన్ని బలపరచగలదు. వ్యక్తిగత సాక్ష్యం కంటే కూడా సువార్త గొప్పది. నీ వ్యక్తిగత సాక్ష్యంలో అబద్ధాలు ఉండొచ్చు, మేము కళ్ళతో చూడలేదు, కళ్ళతో చూడని నీ మాటలు మేము ఎలా నమ్మాలి? కాబట్టి కళ్ళతో చూడకపోయినా నమ్మే మాటలు ఎవరివి అంటే మనిషివి కాదు, ఎవరివి? దేవునివి. అవి కళ్ళతో చూడకపోయినా నమ్మొచ్చు. కానీ కొంతమంది మాటలు కళ్ళతో చూసినా నమ్మలేము, కొన్ని మోసాలు ఉంటాయి. నిజం. సో కాబట్టి ఇవి కాదు, అది దేవుడు అనుమతించలేదు. ఇప్పుడు నిజానికి మీరే ఆలోచించండి, పరదేశంలో నుంచి ఇదే అనుమతిస్తే వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్తే ఎక్కువ మంది మారతారా? బతుకున్నోళ్ళు సాక్ష్యాలు చెప్తే ఎక్కువ మంది మారతారా? మామూలుగా ఆలోచించుకుంటే వాళ్ళు వచ్చి చెప్తేనే ఎక్కువ మంది మారతారు. వాళ్ళు భూమి మీదకి వచ్చేసి చెప్పడం మొదలుపెట్టారనుకోండి, మరలా మనకి దర్శనం ఇచ్చి చెప్పడం మొదలుపెట్టారనుకోండి, లేదా సమాధుల్లో నుండి లేచి వచ్చి చెప్పడం మొదలుపెట్టారనుకోండి, ఎక్కువ మంది మారతారు. ఈ ఛాన్స్ ఉంది అని ధనవంతుడికి అర్థమయ్యి ధనవంతుడు చెప్తున్నాడు అబ్రహాముతో, తండ్రివైన అబ్రహామా, ఆ లాజర్ గారిని పంపిస్తే
5 ఆత్మలు మీ సన్నిధికి వస్తాయి, 5 ఆత్మలు వస్తాయి మీ సన్నిధికి. నాలాగా ఈ భయంకరమైన పాతాళంలో యాతన అనుభవించడానికి వాళ్ళు రావక్కర్లేదు కదా. సో దయచేసి వాళ్ళ 5 ఇక్కడికి రప్పించే క్రమంలో మీ పక్కన కూర్చోబెట్టుకునే క్రమంలో భాగంగా లాజర్ అనే ఆ సాక్షిని, పరదైసులో ఉన్న నీతిమంతుడైన ఆ సాక్షిని నా తమ్ముళ్ళ యొద్దకు పంపించు అని అడిగితే అబ్రహాము గారు వెంటనే అన్నారు, అది సాధ్యపడదు, అది దేవుని ప్రణాళికలో భాగం కాదు. మరణించిన వాని పంపించి బ్రతికున్న వానికి బుద్ధి చెప్పించి నా చెంతకు రప్పించే యోచన నాకెంత మాత్రం లేదు. ఆ సాక్ష్యాలకు నా దృష్టిలో విలువ లేదు. మరి నేను ఎలా ఈ మనిషిని రక్షణలోనికి నడిపించాలనుకుంటున్నానంటే, అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. వారి మాట వినాలి. వారి మాట వినని ఎడల చనిపోయిన వాడు ఒకడు బతికొచ్చి చెప్పినా ఈ మాటలు కూడా వాళ్ళు వినరు. నా సత్యం నా దైవజనుడు నా ప్రతినిధిగా నిలబడి చెబుతున్నాడు. నా ప్రతినిధి, నా దైవజనుడు నా సత్యాన్ని, నా మాటను బోధిస్తున్నాడు. అక్కడ అది తన మాట కాదు, నా మాట. నా మాటే విననప్పుడు ఇక్కడ ఉన్న లాజర్ మాట విని నన్ను నమ్మడం ఏంటి? మాట్లాడేది నేను కదా. నా నోటికి అతని నోరిప్పించుకున్నాను, నా మాటకి అతని బోర వాడుకుంటున్నాను. మాట్లాడేది నా మాటే. నా ప్రతినిధి నా దైవ సేవకుడు, నా ప్రతినిధి నా దైవజనుడు అక్కడ నాకు బదులుగా నిలబడ్డాడు. ఒక రకంగా దైవజనుడి స్థానంలో ఎవరు నిలబడి మాట్లాడుతున్నట్టు? దేవుడే నిలబడి మాట్లాడుతున్నట్టు. ఎందుకంటే దేవుని మాటలే దైవజనుడి నోటి వెంట వస్తున్నాయి కనుక దేవుని స్థానంలో దైవజనుడు నిలబడ్డప్పుడు నేనే నిలబడ్డట్టు కదా. మరి నేను నిలబడి మాట్లాడుతున్నప్పుడు నా మాటలే నమ్మనప్పుడు లాజర్ ఎంత నా ముందు? లాజర్ వచ్చి నీ తమ్ముళ్ళకి చెప్తే, అది విని మారితే, అది విని బాగుపడితే నాకు వచ్చేదేముంది? నేను అలాంటి విశ్వాసాన్ని కోరుకోవట్లేదు, అలాంటి విధానాన్ని ప్రవేశపెట్టాలని అనుకోవట్లేదు. కాబట్టి నా విధానం ఏమిటంటే, నా సత్యమును విని అతను నమ్మి బాప్తిస్మం పొంది సత్యంలో నిలబడి కట్టబడి ఆత్మీయంగా నిలబెట్టబడి తన జీవిత చరమాంకం వరకు ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండి నిత్య జీవాన్ని చేపట్టాలి. అది నా సేవకుడి ద్వారా జరగాలి, అది నా దైవజనుడి ద్వారా జరగాలి. అందుకే నేను దైవజనుడిని ఎన్నుకున్నాను. దైవజనుని ఏర్పాటులో అత్యద్భుతమైన ప్రణాళిక, దైవ ప్రణాళిక అదే. అందుకే దేవుడు దైవజనుడిని ఎన్నుకుంటున్నాడు.